హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాటజీస్ కామ్ తెలుగు. గైస్, ఈరోజైతే మరొక మంచి స్ట్రాటజీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. నేను దీన్ని టెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ స్ట్రాటజీలో అయితే. ఈ స్ట్రాటజీ ఏంటి, అసలు మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా దీని తాలూకు సెట్టింగ్స్ అనేవి ఎలా ఉంటాయని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి. అండ్ అదేవిధంగా నా ఛానల్లో అయితే ఇలాంటి ఇంట్రాడే స్వింగ్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అయితే నేను రెగ్యులర్గా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. మీరు కనుక ఈ నా వీడియోస్ అయితే చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఇవన్నీ స్ట్రాటజీస్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అండ్ చాలా హై అక్యురేట్ స్ట్రాటజీస్ గైస్. యూట్యూబ్లో అయితే ఇలాంటివి అసలు మీకు దొరకవు తెలుగులో అయితే. ఇవన్నీ ట్రేడింగ్‌కి సంబంధించిన స్ట్రాటజీస్ చాలా బాగా వర్క్ అయితే అవుతాయి. అండ్ ప్రతి స్ట్రాటజీ గురించి నేను డీటెయిల్‌గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నా ఛానల్ అయితే ఇలాంటి ఇంట్రాడే స్వింగ్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అయితే రెగ్యులర్‌గా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు గనక ఇలాంటి వీడియోస్, మంచి స్ట్రాటజీస్ కనుక మీరు కావాలనుకుంటే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. గైస్, ఇక లేట్ చేయకుండా అసలు స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. గ్యాస్, మనం దీన్ని అప్లై చేసుకోవడానికి 2 ఇండికేటర్స్ అయితే మనకైతే కావాల్సి ఉంటుంది. నేను దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చెప్తాను. మీరైతే గ్యాస్ దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేయండి. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాక మీరు ఇండికేటర్స్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి నేను పైన చూపించిన విధంగా అప్లై చేయండి. హోల్ షూట్ మూవింగ్ యావరేజ్ గైస్. ఇదైతే చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ ఇండికేటర్ అయితే ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, హోల్ షూట్ అని. ఇదైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసి గ్యాస్ అబ్సల్యూట్ ఆసిలేటర్. నేను మీకు దాన్ని టైప్ చేసి చూపిస్తాను. నేను ఫేవరెట్లో యాడ్ చేశాను కాబట్టి మీకు అక్కడ కనపడుతుంది. మీరు సేమ్ టైప్ చేశారంటే మీకు ఆ ఇండికేటర్ అనేది వస్తుంది. అబ్సల్యూట్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆసిలేటర్ బై లేజీ బార్ అని. ఇదైతే అప్లై అయితే చేసుకోండి. సరే గైస్, అబ్సల్యూట్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆసిలేటర్ ఇదైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ రెండు అప్లై చేసుకున్నాక మనం దీంట్లో సెట్టింగ్స్ అయితే కొన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హోల్ స్యూట్లోకి వెళ్తే మన ఇన్పుట్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ 55 ఉంది కదా, దీన్నైతే 65 కింద అయితే మార్చేసుకుందాం. సరిగా 61 కింద అయితే మార్చేసుకుందాం అండ్ ఓకే చేసుకుంటే, అండ్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసి అబ్సల్యూట్లోకి వెళ్ళిపోయి మనం ఈఎంఐ లెంత్ ఏదైతే ఉందో ఇది ఇక్కడైతే మనం 21 అయితే ఇచ్చాం కదా, మనం ఇది సరిగా మనం దీన్ని 81 అయితే ఇద్దాం. అండ్ సిగ్నల్ లెంత్ ఏదైతే ఉందో ఇదైతే 41 అయితే ఇద్దాం. అండ్ నేను వీటి సెట్టింగ్స్ కొన్ని చేంజ్ చేసి నేను టెస్ట్ అయితే చేశాను కాబట్టి మీకు సెట్టింగ్స్ అయితే కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఈ రెండు మనం అప్లై అయితే చేశాక అండ్ స్టైల్స్లోకి వెళ్దాం. స్టైల్స్లోకి వెళ్తే ఇక్కడ అబ్సల్యూట్ కలర్స్ ఉన్నాయి కదా గైస్, ఇవన్నీ మనం ఫుల్గా థిక్గా అయితే చేసేసుకుందాం. ఎందుకంటే మనకి అక్కడ చార్ట్లో ఐడెంటిఫై చేసుకోవడానికి బాగా కనపడతాయి అన్నట్లు ఇవి 3 మనం ఫుల్గా థిక్గా అయితే 100% చేసేసుకున్నాక నెక్స్ట్ ఎంఏ కూడా మనం దీన్నైతే ఫుల్ థిక్గా చేసుకొని కొద్దిగా ఇంకా థిక్గా మనం ఈ లైన్ అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఓకే అయితే చేసేయండి. ఇంక సెట్టింగ్స్ అయితే మనం ఏం అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గ్యాస్, మనం దీన్ని నేను 30 మినిట్లో అయితే మీకు అప్లై అయితే చేసి చూపిస్తున్నాను. మీ 15 మినిట్లో కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నాకు 30 మినిట్స్లో అండ్ 1 అవర్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. చాలా అక్యురసీగా అయితే వర్క్ అయితే అయ్యింది. గ్యాస్, ఇంకా లేట్ చేయకుండా అసలు ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. గ్యాస్, మనం ఎంట్రీ తీసుకోవాలంటే ముఖ్యంగా మనకి హోల్ షూట్ లైన్ ఏదైతే ఉందో ఈ మూవింగ్ యావరేజ్ కిందైనా మనకి ప్రైస్ ఉండాలి, లేదా మూవింగ్ యావరేజ్ పైనైనా మనకి ప్రైస్ అనేది ఉండాలి. ఇలా మనకి మూవింగ్ యావరేజ్ బుల్లిష్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ రెడ్ అయితేనేమో మనకి బేరిష్ ట్రెండ్ అని అయితే మనకి ఇండికేట్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా మనం అబ్సల్యూట్ ట్రెండ్ ఇండికేటర్కి అయితే చూసుకుంటే మనకి ఇది స్ట్రెంత్ ఉందని మనకి ఎలా తెలియజేస్తుందంటే, మనకి మూవింగ్ యావరేజ్ మనకి అప్ సైడ్ అయితే మనకి ఎప్పుడైతే వస్తుందో ఈ బార్స్ అనేవి మనకప్పుడు మనకి స్ట్రెంత్ ఉన్నట్లు మనకు ఆ ట్రెండ్‌లో. అదేవిధంగా బులిష్‌లో కూడా మనం చూసుకుంటే బులిష్ బార్స్‌లో కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి. మనకి మూవింగ్ యావరేజ్ పైన ఉన్నప్పుడు మనకి ఫుల్ స్ట్రెంత్‌గా ఉన్నప్పుడు అప్పుడు మనం బై సిగ్నల్ తీసుకుంటాం అన్నట్టు. అదేవిధంగా మనం ఈ మూవింగ్ యావరేజ్ పైన, అదేవిధంగా ఈ బార్స్ అనేవి కూడా అప్ సైడ్ ఉంటే మనకి ఇక్కడ వేరే స్ట్రెంత్ ఉన్నట్టు సెల్ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ.
మనం ఏందంటే గైస్ మనం ఈ 2 కాంబినేషన్‌తో ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. అంటే ఇక్కడ సెల్ ఇచ్చాక అదేవిధంగా మనకి అబ్సల్యూట్ ట్రెండ్ కూడా మనకి సెల్ సిగ్నల్ రావాలి. అదే మనకి బార్స్ అనేవి మూవింగ్ యావరేజ్ పైనుంటే అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. చూద్దాం మనం ఫస్ట్ నుండి ఎలా ఎంట్రీస్ అనేవి మనకి దొరుకుతాయనేది మీకు అర్థమవుతుందప్పుడు. చూడండి మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన అనేది మనకి బార్స్ అయితే ఉండడం జరిగింది. మూవింగ్ యావరేజ్ పైన అబ్సల్యూట్ ట్రెండ్ అనేది ఉంది. అండ్ అదే విధంగా మనకి హూల్ షూట్ పైనే ప్రైస్ గూడా ఉంది గాబట్టి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, మనం ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకొని, ఏ క్యాండిల్ అయితే మనకు అక్కడ ఎంట్రీ చూపిస్తుందో, ఆ క్యాండిల్‌లో ఎంట్రీ అయితే తీసుకొని, మన స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకుంటే, మనకి ఇక్కడైతే టార్గెట్ అనేది 3.5 అంటే 1:3 పైన టార్గెట్ అయితే వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ మరలా చూద్దాము. అండ్ ఇక్కడ మనకి ట్రెండ్ అనేది ఒక చాలా లేట్‌గా అయితే మనకి సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడైతే మనకొక బై సిగ్నల్ వస్తుంది. మూవింగ్ యావరేజ్ మనకి బుల్లిష్ ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేసింది. అదేవిధంగా మనకి మూవింగ్ యావరేజ్ పైన ఏదైతే ప్రైస్ అయితే ఉంది. నేను మీకు చూపించడానికి దీన్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు మూవింగ్ యావరేజ్ పైన బార్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకొని, ఇక్కడ మన టార్గెట్ అనేది ఎంతొచ్చిందో చూద్దాం. ఇక్కడ మనకి 1:2 దాకా అయితే టార్గెట్ అయితే వచ్చింది. అంటే మన ఇష్టం గాయ్స్. మనమైతే 1:2, 1:3 దాకా టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఎక్కువ కూడా వస్తుంది టార్గెట్ అనేది. మరలా మనకి మరలా ఇక్కడొక బై సిగ్నల్ అయితే వస్తుంది. మూవింగ్ యావరేజ్ పైనైతే ప్రైస్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బార్స్ అనేవి మూవింగ్ యావరేజ్ పైనైతే ఉన్నాయి. ఈ లైన్ అనేది మూవింగ్ యావరేజ్. దీనిపైన మనకి వాల్యూమ్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. హిస్టోగ్రామ్ అనేది పైన ఉండాలన్నట్టు. ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకుంటాం. ఈ స్వింగ్‌లో అనేది మనం స్టాప్ లాస్ ఎప్పుడైనా ఎంట్రీ తీసుకునేటప్పుడు పెట్టుకోవాలండి. దాని గురించి అయితే మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చూడండి మనకి ఇక్కడ 1:3 పైన టార్గెట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి మరలా మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చూడండి హిస్టోగ్రామ్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. అంటే స్ట్రెంగ్త్‌గానే ఉన్నట్లు, అదేవిధంగా బాగున్నట్లు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి మూవింగ్ యావరేజ్ పైనే మనకి ప్రైస్ అనేది ఉంది. బులిష్ ట్రెండ్ ఉంది. కాబట్టి మనం ఈ లెవెల్‌లో ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నా మనకి ఇక్కడ స్టాప్ లాస్ స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకిక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 1:6 అయితే టార్గెట్ అయితే వచ్చింది ఇంకో స్టాక్‌లో చూద్దాం మనం. మనకైతే ఈ స్ట్రాటజీ అనేది అన్ని స్టాక్స్ అండ్ ఇండెక్స్‌లో కూడా వర్క్ అయితే అవుతుంది. మీరైతే ఒకసారి టెస్ట్ చేసుకుంటే మీకైతే అర్థమవుతుంది అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. చూడండి మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్‌లో అయితే మనకి కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఫుల్ షూట్ అనేది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకి బార్స్ కూడా మనకి సిగ్నల్ ఇస్తాయి. ఇక్కడైతే మనకి సిగ్నల్ ఇచ్చింది. ఈ ఈ రేంజ్‌లో అయితే. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్వింగ్ హై అనేది ఇది కదా! లోయర్ హై అనేది ఇది అవుతుంది కాబట్టి మనం అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడైతే మనకి 1:2 అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. అరౌండ్ 1:2 అయితే వచ్చింది ఇక్కడైతే. చూద్దాం మనకి మరలా మంచి టార్గెట్స్ ఏమైనా వచ్చాయా అని. చూడండి మనకి ఇక్కడైతే మరలా మూవింగ్ యావరేజ్ పైనైతే ప్రైస్ హిస్టోగ్రామ్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడైతే హూల్ షూట్ పైనైతే మనకి ప్రైస్ అనేది ఉంది. అంటే అప్ ట్రెండ్ మనకి ఇండికేట్ అయితే చేస్తుంది. కాబట్టి మనం ఈ లెవెల్‌లో అయినా ఎక్కడైనా ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకొని చూడండి మనకి ఇక్కడ టార్గెట్ అనేది 1:4 అరౌండ్ అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. చూడండి గైస్. మనకి ఇక్కడ మరొక ఎంట్రీ అయితే దొరుకుతుంది. చూడండి మనకి హిస్టోగ్రామ్ పైన ప్రైస్ అయితే ఉంది. అంటే ఫుల్‌గా మంచి మంచి స్ట్రెంగ్త్‌గా ఉన్నట్లు. అదేవిధంగా మనకి హుల్ షూట్ పైన ప్రైస్ అనేది ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద పెట్టుకుంటాం. అంటే స్వింగ్‌లో కూడా ఉంది కాబట్టి. ఇక్కడైతే మనకి అరౌండ్ 1.5 దాకా వచ్చింది టార్గెట్ అనేది. అండ్ గైస్ ఇక్కడైతే చూడండి మనకి ఫుల్‌గా ఒక ఒక టైప్ ఆఫ్ రేంజ్ బౌండ్ లాగానే ఉంది. ప్రైస్ అనేది డౌన్ సైడ్ మరీ ఎక్కువ కాదు. మరీ అప్ సైడ్‌గా వెళ్ళకుండా. కానీ మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది.
కానీ మనం ఎంట్రీ అయితే తీసుకోమక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా లేట్‌గా అయితే సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి, ఇలా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే 100% వర్కింగ్ స్ట్రాటజీ అయితే మనకేది దొరకదు కాదు గాయ్స్ మనకి మార్కెట్‌లో అయితే. ఇక్కడైతే చూడండి మనకి మరొక ఎంట్రీ అయితే దొరికిద్ది. మనకిక్కడ హిస్టోగ్రామ్ అనేది మూవింగ్ యావరేజ్ లైన్ పైన ఏదైతే ఉంది. అదేవిధంగా మూవింగ్ యావరేజ్ హుల్ షూట్ పైన ఏదైతే ప్రైస్ అయితే ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకొని అండ్ చూడండి మనకిక్కడ టార్గెట్ అనేది మంచిగా అయితే వచ్చింది. టార్గెట్ అనేది ఇక్కడ 2.5 దాకా అయితే వచ్చింది మనకి టార్గెట్ అనేది. 1:2 పైనే వచ్చింది. మరలా మనకిక్కడ రీ ఎంట్రీ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూడండి మనకి హిస్టోగ్రామ్ అయితే మనకి మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఇక్కడ కూడా ప్రైస్ అయితే ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ అనేది స్వింగ్‌లో పెట్టేసుకుంటే మనకిక్కడ మంచి టార్గెట్స్ అయితే వచ్చేసాయి. చూసారా మనకిక్కడ 1:5 1:4 టార్గెట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకో స్టాక్‌లో చూద్దాం. చూడండి మనకి విప్రోలో అయితే చూస్తున్నాం మనం. సేమ్ టైమ్ ఫ్రేమ్ 30 మినిట్‌లో చూస్తున్నాం. చూడండి మనకి ఇక్కడ మంచిగా హిస్టోగ్రామ్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఏదైతే ఉంది. అదేవిధంగా మనకి మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ఉంది. అంటే హూల్ షూట్ పైన ప్రైస్ అనేది ఉంది. హిస్టోగ్రామ్ పైన మనకి మూవింగ్ యావరేజ్ పైన హిస్టోగ్రామ్ అయితే ఉంది. కాబట్టి మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్‌లో తీసుకొని మన స్టాప్ లాస్ ఈ స్వింగ్‌లో పెట్టేసుకుంటే మన టార్గెట్ అనేది చూడండి మనకి మంచి టార్గెట్ వచ్చింది. 1:4 దాకా అయితే టార్గెట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా చూడండి మూవింగ్ యావరేజ్ పైన హిస్టోగ్రామ్ అయితే ఉంది. అదేవిధంగా హూల్ షూట్ పైన ప్రైస్ అయితే ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకొని ఇక్కడ టార్గెట్ అయితే 1:5 దాకా అయితే వచ్చింది టార్గెట్ అనేది. కాబట్టి నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకా. చూడండి గైస్ మనకి మూవింగ్ యావరేజ్ పైన హిస్టోగ్రామ్ అయితే ఉంది. అదేవిధంగా హూల్ షూట్ పైన ప్రైస్ అయితే ఉంది. అంటే బుల్లిష్ ట్రెండ్ అన్నట్లు. కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇప్పుడు మనకు టార్గెట్ అనేది 1:2 దాకా అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. డిఫరెంట్‌గా వస్తూ ఉంటాయి టార్గెట్స్ అనేవి. మీరు ఒకసారి టెస్టింగ్ చేసుకొని కొన్ని స్టాక్స్‌లో మీరు కరెక్ట్‌గా ఎంచుకోండి. మీరు 1:2 కావాలా? లేదంటే మరలా మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల మీరు టార్గెట్ అనేది తీసుకుంటారనే దాని గురించి అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ అయితే ఉంది. అండ్ హోల్ షూట్ పైన ప్రైస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడైతే మనకి 1:1 మాత్రమే వచ్చింది. చూద్దాం గాయ్స్ ఇంకా మరి ఇక్కడ ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి మంచి హిస్టోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మూవింగ్ యావరేజ్ పైన హిస్టోగ్రామ్ అయితే ఉంది. అదేవిధంగా ఈ మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ అయితే ఉంది. కాబట్టి మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్స్‌లో తీసుకుంటాం. మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్స్‌లో తీసుకొని మన స్టాప్ లాస్ అనేది రీసెంట్ స్వింగ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు చూద్దాం మన టార్గెట్ అనేది. ఇక్కడైతే మంచి టార్గెట్ అయితే రావడం జరిగింది. చూడండి మనకి 1:5 దాకా అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. అండ్ చూడండి మీరు డౌన్ ట్రెండ్‌లో గూడా మనకి మంచి టార్గెట్స్ అయితే వస్తాయి. మంచి ఎంట్రీస్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ చూడండి హిస్టోగ్రామ్ అబోవ్ అయితే మూవింగ్ యావరేజ్ అబోవ్ అయితే హిస్టోగ్రామ్ అయితే ఉంది. కాబట్టి మనం ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ చాలా డిలే అయితే అయింది. ఇక్కడైతే మనకి 1.5 అయితే టార్గెట్ అయితే వచ్చింది. ఈ బయింగ్ ట్రేడ్‌ని అవాయిడ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకు మంచి ఆసమ్ ట్రేడ్ అయితే జరిగింది మనకి. ఇక్కడైతే హిస్టోగ్రామ్స్ అనేవి పెరిగాయి. అదేవిధంగా మూవింగ్ యావరేజ్ పైన హిస్టోగ్రామ్ అయితే ఉంది. ఇక్కడ అదేవిధంగా మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్ అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఎక్కడైనా ఎంట్రీ తీసుకొని మన హై అనేది స్వింగ్ హై అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ అనేది చూద్దాం ఇక్కడ ఎంతైతే వచ్చిందో. చూడండి మనకు 1:5 దాకా అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. చూడండి ఇంకో స్టాక్‌లో చూద్దాం మనం. గైస్ మీరైతే ఒకసారి టెస్ట్ చేసుకోండి. స్ట్రాటజీ మీకు నచ్చితేనే మీరు అప్లై అయితే చేసుకోండి.
చూడండి మనకి ఈ లైన్ పైన ఏదైతే హిస్టోగ్రామ్ అనేది ఉండాలి కాబట్టి మనకు ఇక్కడైతే హిస్టోగ్రామ్ అనేది మూవింగ్ యావరేజ్ పైనే ఉంది కాబట్టి అదేవిధంగా హోల్ షీట్ పైన ప్రైస్ ఉంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ స్వింగ్ లో అయితే ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి మంచి టార్గెట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి మంచి టార్గెట్ అయితే వచ్చింది 1:4 దాకా అయితే టార్గెట్ అనేది. అండ్ ఇక్కడ చూడండి మనకి హిస్టోగ్రామ్ మనకి అబోవ్ ద మూవింగ్ యావరేజ్ లైన్ పైన మూవింగ్ యావరేజ్ పైనే మనకి హిస్టోగ్రామ్ అనేది ఉంది. అదేవిధంగా ప్రైస్ కూడా ఈ హోల్ షీట్ పైనే ఉంది కాబట్టి మనం ఈ లెవెల్‌లో ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నా మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న మూవింగ్ యావరేజ్ కింద అండ్ మన టార్గెట్ అనేది ఇక్కడైతే మనకి కంటిన్యూ చేసింది కాబట్టి మనం అప్ సైడ్ దీని టార్గెట్‌గా అయితే మనం పెట్టుకోవచ్చు. అది ఇంక మీ ఇష్టం. 1:2 దగ్గర ఎగ్జిట్ అయిపోతే అది ఇంక మీ ఇష్టం. ఇక్కడ చూడండి మనకి సెల్ ట్రేడ్ అనేది వచ్చింది. బట్ మనకి ఇక్కడైతే సెల్ సిగ్నల్ ఇచ్చింది. అయినా మనం ఇక్కడ చూస్తే మనకి ఈ మూవింగ్ యావరేజ్ అబోవ్‌నే ఉన్నాయి మనకి. కాబట్టి మనం ఈ లెవెల్‌లో ఎక్కడైనా ఇక్కడ తీసుకున్న ఎంట్రీ అండ్ మన స్టాప్ లాస్ అని మూవింగ్ యావరేజ్ పైన పెట్టుకుంటే మనకి ఇక్కడ టార్గెట్ అనేది 1:1 మాత్రమే వచ్చింది. అప్ ట్రెండ్ కాబట్టి మనకి 1:1 సెల్ ట్రేడ్స్ అనేవి మనకి తక్కువే వస్తాయి టార్గెట్ అనేవి. ఇక్కడ చూడండి మనకి మూవింగ్ యావరేజ్ పైనే మన హిస్టోగ్రామ్ అనేది ఉంది. అదేవిధంగా ఫుల్ షీట్ పైనే ప్రైస్ అనేది ఉంది. అండ్ స్ట్రాంగ్‌గా ఉన్నట్లు మనకి ట్రెండ్ అనేది. అప్పుడు మనం ఎంట్రీ అనేది ఏ క్యాండిల్‌లో క్లోజ్ అయితే ఆ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని మన స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్ కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని అండ్ ఇక్కడ మనకి వచ్చిన టార్గెట్ 1:2 పైన టార్గెట్ అయితే వచ్చింది. అండ్ మనం 1:2 తీసుకొని మనం ఏదైతే మన రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి మనమైతే టార్గెట్ అనేది తీసుకొని ఎంట్రీలో అక్కడ ఎగ్జిట్ అయితే అయిపోతాం మనం ప్రాఫిట్ తోటి. కాబట్టి గైస్ మీరైతే కొన్ని స్టాక్స్ తీసుకొని వాటిలో అయితే మీరు ఒకసారి టెస్ట్ అయితే చేయండి. మీకు అర్థమవుతుంది అసలు ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందా లేదా అని. మీకు వర్క్ అవుతుందంటేనే అప్పుడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా గైస్ ఇలాంటి స్ట్రాటజీస్ అయితే నేను రెగ్యులర్గా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. గైస్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఫ్యూచర్లో కూడా. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంతవరకు చూసినందుకు మీ అందరికైతే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మరలా కలుద్దాం.